ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎవరైతే ఆథరైజ్ పొంది ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ టాలీ కంపెనీ ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వాళ్ళ మెయిల్‌కి పంపిస్తది. లైఫ్ టైమ్ యాక్సెస్‌తో. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే క్రోమ్ ఓపెన్ చేసి talyeducation.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఇది వెబ్‌సైట్. సో, ఇక్కడ మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. లాగిన్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళకొచ్చిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఇక్కడ టైప్ చేయాలి. మెయిల్ ఐడీ మీది సొంత మెయిల్ ఐడీ ఇవ్వకూడదు. టాలీ వాళ్ళు ఇచ్చిన పాస్వర్డే ఇవ్వాలి. KZMNK మీ రిమైన్ చెప్పండి. లాగిన్. ఇలా లైఫ్ టైమ్ యాక్సెస్‌తో మీకిస్తారు. ఓటీపీ వస్తుంది చూడండి. తుష ఈమెయిల్‌కి మొబైల్ నంబర్‌కి ఓటీపీ చెప్పండి. ఒకసారి వెరిఫికేషన్. ఇంకైతే ఏం రాలేదు సార్. వచ్చింది సార్. 87 87 44 44 97. యాహ్! సక్సెస్. ఇదేమో. చూడండి ఈ పోర్టల్ అనేది ఏపీ, తెలంగాణలో ఎవరైతే ఏ సెంటర్ అయితే అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సర్టిఫైడ్ సెంటర్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. టాలీ సర్టిఫైడ్ సెంటర్స్ మాత్రమే ఇలాంటి సర్టిఫికేషన్స్ ఇస్తాయి. ఇంక రిమైనింగ్ వాళ్ళు ఇచ్చేటన్నీ కూడా ఐఎస్ఓ లాగా అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ బట్టి వాళ్ళ చాయిస్. ఓకే. నేను ఎవరికైనా ఏ స్టూడెంట్‌కైనా ఇదే ప్రిఫర్ చేస్తాను. వన్ టైమ్ పేమెంట్, లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్. ఇది. చూడండి. లాంచ్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3. చూడండి. సబ్జెక్ట్ వైస్‌గా వాళ్ళు లెసన్స్ ఇస్తారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మీద 27 లెసన్స్ ఇచ్చాడు. టీడీఎస్ మీద 15 లెసన్స్ ఇచ్చాడు. మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా మీద 7 లెసన్స్ ఇచ్చాడు. మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ మీద 10 లెసన్స్ ఇచ్చాడు. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 మీద 1 లెసన్ ఇచ్చాడు. తర్వాత చూడండి ఇవి 2.1లో వచ్చిన ఫీచర్స్ ఏంటి? 3.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటి? 4.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటి? 4.1లో 5.0లో ఫైనల్ మార్క్ టెస్ట్‌లో. సో, ఇవన్నమాట. ఇవన్నీ కూడా మీరు లైఫ్ టైమ్ యాక్సెస్. మీరు మీ ఓపిక. ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సేమ్ రీడ్‌లోకి వెళ్తే వాచ్ పక్కన ఆమె ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందో అది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు జీఎస్టీ ఇది సెలెక్ట్ చేయండి. ఆ వీడియో వస్తుంది. ఈవే బిల్ వినాలనుకుంటున్నారు. ఈవే బిల్ సెలెక్ట్ చేయండి. ఇలా 27 లెసన్స్ ఉన్నాయి కదా! ఇది కంప్లీట్ టెక్స్ట్, టెంప్లేట్ టెక్స్ట్ ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాతనే మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ ఓపెన్ అవుతాయి.
ఇక్కడ మార్క్ టెస్ట్ 1 ఉంది కదా! ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అటెంప్ట్ 1, అటెంప్ట్ 2, అటెంప్ట్ 3 ఉంది. ఇప్పుడు నేను అటెంప్ట్ 1 ఇస్తాను. ఏమంటుంది? సంథింగ్ వెంట్ రాంగ్ అంటుంది. అంటే ఏంటి? ఈ 27 లెసన్స్ మీరు విన్నారు, నేర్చుకున్నారనేసి నెక్స్ట్ బటన్ అనేది ఇవ్వాలి. నేను ఎగ్జామ్ రాయాలంటే కంప్లీట్ నెక్స్ట్. మీరు విన్నా, వినకపోయినా కంప్లీట్ నెక్స్ట్ ఇవ్వండి. ఇలా గ్రీన్ టిక్ పడుతూ రావాలి. అలా పడిందంటే ఆ లెసన్స్ మీరు కంప్లీట్ చేశారు అని అర్థం. అంటే మీరు ఎగ్జామ్స్ రాయాలి అంటే ఆ క్లాసెస్ మీరు విన్నారు, లెర్నింగ్ చేశారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇచ్చారంటే మళ్ళీ అయినా వినొచ్చు బ్యాక్ వెళ్ళి. మీరు ఏ లెసన్ వినాలంటే ఆ లెసన్ మీద క్లిక్ చేసి మీరు క్లాసెస్ వినొచ్చు. ఫస్ట్ దాంట్లో మనకి 27 లెసన్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే మార్కెట్‌లో ప్రొవైడ్ చేస్తారు ఏపీ, తెలంగాణలో. మిగతా ఎక్కడ కూడా ఈ సర్టిఫికేషన్ ఇవ్వరు. ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ సర్టిఫికేషన్ వాళ్ళు ఏ గవర్నమెంట్ పోర్టల్‌లో మీ సర్టిఫికేషన్ వెరిఫై చేసుకోవాలన్నా జాబ్స్‌కి జస్ట్ వాళ్ళ సర్టిఫికేషన్ నంబర్ టైప్ చేస్తేనే డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్‌లోనే మీ యొక్క డీటెయిల్స్ చూపించేస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఎక్కడ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు. అది. కొందరు స్టూడెంట్స్ నాకు నాలెడ్జ్ మాత్రం కావాలి సార్, సర్టిఫికేషన్ నో నీడ్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఏ జాబ్ పర్మనెంట్ కాదు కదా! అక్కడే ఉండలేరు కదా! సో, కాబట్టి సర్టిఫికేషన్ అనేది ఉంటే రేపెక్కడైనా ఉపయోగపడుతది. కాబట్టి రెజ్యూమ్స్‌లో మీరు పెట్టుకోవాలంటే చాలా వరకు బెటర్ అవుతది. ఇప్పుడు మీరు టాలీ ప్రైమ్ అని పెట్టుకునేవాళ్ళు నార్మల్. ఎందుకంటే వాళ్ళకు మాడ్యూల్స్ తెలియవు. లెవెల్స్ ఏమున్నాయో తెలియవు. ఓకే. ఈ సర్టిఫికేషన్ పెట్టారంటే ఇది డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ అని తెలుస్తది. లెవెల్ 3 అని, లెవెల్ 1 అని, లెవెల్ 2 అని పెడితే. అదే టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ అని పెట్టాడనుకో, ఏదో నార్మల్‌గా ఏదో పక్కన ఇన్‌స్టిట్యూషన్‌లో నేర్చుకొని పెట్టుకున్నారు అనుకుంటారు. అదే లెవెల్ 1 అని పెడితే యెస్. ఇతను డైరెక్ట్ టాలీ కంపెనీకి సంబంధించిన సర్టిఫికేషన్ పర్సన్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి 26 లెసన్స్ అయిపోయాయా? ఇప్పుడు అటెంప్ట్ 1. జస్ట్ ఇది నేను క్యాజువల్‌గా రాస్తున్నాను మీరు చూడ్డానికి. ప్రొసీడ్. స్టార్ట్. చూడండి. ఇక్కడ 20 క్వెషన్స్ ఉంటాయమ్మా. 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మినిట్స్ టైమ్ ఉంటది. అన్నీ మల్టిపుల్ చాయిస్‌లో ఉంటాయి. అన్నీ ఎలా ఉంటాయి? మల్టిపుల్ చాయిస్. మీరసలు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. తప్పులు పోయినా మళ్ళీ అక్కడే మీకు ఆన్సర్స్ అనేది చూపిస్తుంది. వాటిని మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని ఓకే. మీరు చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇలా చదవండి. ఒకసారి చదివి ఆన్సర్ పెట్టండి. ఇన్ టాలీ ఫ్రేమ్ కరెక్ట్ నావిగేషన్ పాత్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఈబే బిల్ రిపోర్ట్ ఓకే. ఈస్ గేట్‌వే ఆఫ్ టాలీ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జీఎస్టీ రిపోర్ట్స్, ఈబే బిల్, ఎక్స్‌పోర్ట్ ఫర్ ఈబే బిల్. ట్రూ ఆర్ ఫాల్స్? ఆన్సర్ మీరు చూసుకోవాలి. ఫాల్స్ ఆర్ ట్రూ అనేది చూపించేస్తుంది. సో, ట్రూ అని పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏమిచ్చాడు? ఇన్ టాలీ ఫ్రేమ్ యూజింగ్ మోర్ డీటెయిల్స్ ఆప్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ డీటెయిల్స్ ఆఫ్ జీఎస్టీ కెన్ బి ప్రొవైడెడ్ ఇన్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్. యెస్. దానికి సంబంధించి ఆన్సర్ ఏంటి అనేది మనకు కావాలి. కొంచెం క్రిటికల్‌గానే ఉంటాయి. బాగా ఎక్స్‌పర్ట్స్ లెవెల్‌లో ఉంటాయి. కానీ నిదానంగా మీరు ఆలోచించి చేయగలిగితే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆన్సర్స్ అనేది వచ్చేస్తాయి. ట్రూ ఇచ్చాను. నెక్స్ట్ ఎన్ని కరెక్ట్ అవుతాయనేది కూడా మీరు చూడొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు బి రిపోర్టెడ్, సబ్మిటెడ్ టు ది ఇన్వాయిస్ సిస్టమ్. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, ఎక్స్‌పోర్ట్ ఇన్వాయిసెస్, తర్వాత క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్, ఇంపోర్ట్ ఇన్వాయిసెస్, సో తర్వాత రివర్స్ చార్జ్ ఇన్వాయిసెస్.
ఇవన్నీ కూడా మీరు జీఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. ఒక్కోసారి 2, 3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ అవుతాయమ్మా. 2, 3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ అవుతాయి. క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ ఇస్తున్నాను. లేదంటే ఇంపోర్ట్ ఇన్వాయిసెస్. నెక్స్ట్, which of the following invoicing can be generated along with e-way bill through IRP portal? దీనికి ఆన్సర్స్ ఏమిచ్చాడు? లైక్ ఏ ఇన్వాయిసింగ్, ఈ ఇన్వాయిసింగ్, జి ఇన్వాయిసింగ్ ఆర్ ఓన్లీ ఇన్వాయిసింగ్. ఏ ఆన్సర్ కరెక్ట్ వస్తుందో అనేది మీరు చూసుకోవాలి. ఓకే. ఈ ఇన్వాయిసింగ్ కదా మనం టాలీలో ఇస్తాం. నెక్స్ట్, by referring to the tally prime screen, find out which of the following accounting group has to be selected. దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే ఏ దానికి కిందకి వస్తుందమ్మా? సేల్స్ లెడ్జరా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, సండే డెబ్టార్స్ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. ట్యాక్స్ కదా. ఎస్. సో తర్వాత నెక్స్ట్, ఫర్ ది కాంపోజిషన్ డీలర్ ఇన్ టాలీ ప్రైమ్, the central tax and state tax are created under direct expenses accounting group and appreciated to the dash cost item, indirect expenses, sales, purchases. ఓకే. మనకి ఒకసారి 2 ఆన్సర్స్ కూడా వస్తాయి. ఓకేనా? చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద న్యూ డేట్ మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ-ఇన్వాయిసింగ్ హూ యాన్యువల్ టర్నోవర్ ఈస్ 500 crore అండ్ అబోవ్? ఏ డేట్‌లో మనకి 500 crore అనేది అయింది అనేది ఇంపార్టెంట్. సో 1st January 2021, 1st October 2020, 1st September 2021, April 1st 2021. సో మనకి 1st October 2020. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ జనరేటింగ్ ద ఈ-వే బిల్ component part A of the form EWB-01, the details can't be modified or edited. సో ఎప్పుడైతే ఓకే, ఆఫ్టర్ జనరేటింగ్ ద ఈ-వే బిల్ component part A of the part B part of the సో ఒక్కసారి మనం పార్ట్ ఏ ఫిల్ చేశామంటే దాన్ని మాడిఫై చేయలేము. పార్ట్ బి కావాలంటే మాడిఫై చేయొచ్చు. సప్లయర్ అతనే కదా, ఎవరికైతే పంపిస్తున్నామో అతను మనం కన్ఫర్మ్ అని తెలిసినప్పుడే మనము చేయగలుగుతాం. ఇప్పుడు మధ్యలో లారీ మనకి బ్రేక్ అయిపోయింది. కస్టమర్ అయితే అతనే కదా. ఏమంటే లారీ మారుతది. స్టాక్ మార్చి లారీ మారుతది గానీ కస్టమర్ మారడు కదా. సో అదనమాట. తర్వాత అండర్ జీఎస్టీ రెజ్యూమ్ ఫార్మ్ జీఎస్టీఆర్ 3B ఈజ్ ఏ డాష్ రిటర్న్. ఓకే. ఇది ఫిక్స్‌డా? పర్మనెంటా? లేదు అంటే మనకి లైక్ ఇంటరిమా? లాంగ్ టర్మా? ఐ థింక్ ఇంటరిమ్ ఉండొచ్చు. చూద్దాం. లైక్ ఇంటరిమ్, లాంగ్ టర్మ్ మాక్సిమం. యెస్. ఓకే. ఇది మనకు మంత్లీ సేల్స్ చేస్తూ ఉంటాం. తర్వాత అదే విధంగా మనకి లైక్ 3B మనం మంత్లీ చేస్తూ ఉంటాం. జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3B మంత్లీ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, which of the following are the correct statements related to e-invoicing in the tally frame? ఇక్కడ చూడండి, ఇలా బాక్స్‌లు ఎక్కువ ఇచ్చినాడంటే 2, 3 ఆన్సర్స్ కూడా కరెక్ట్‌గా ఉంటాయని అర్థం. ఒకటే కాదండి, 2, 3 ఆన్సర్స్ కరెక్ట్‌గా ఉంటాయి. సో ఫ్లెక్సిబిలిటీ టు జనరేట్ ఎ సింగిల్ ఈ-ఇన్వాయిస్. తర్వాత we can export like invoices is one go. మేబీ ఇది ఉండొచ్చు. Once the transaction, we can export only single invoice for invoicing. Once the transactions are recorded, it is not possible to generate e-invoice. Without e-way bill, can't generate e-way bill. E-invoice is generated only for imported invoices. ఓకే. ఇవి 3 ఆన్సర్స్ నేను కరెక్ట్ పెట్టాను. చూద్దాం. నెక్స్ట్, మధు ఎంటర్ప్రైజెస్
Private Limited has recorded e-invoices transaction in TallyFrame. The company wants to export the e-invoices in bulk. What is the navigation path to export bulk e-invoices in TallyFrame? ఇక్కడ ఆప్షన్స్ మనకు ఫార్మాట్ ఏ దాంట్లోకి వెళ్ళాలి అని ఇచ్చాడు. గేట్వే ఆఫ్ టాలీ, క్లిక్ జెట్, ఎక్స్చేంజ్ అండర్ ఈ ఇన్వాయిస్, సెలెక్ట్ సెండ్ ఫర్ ఈ ఇన్వాయిసింగ్. ఓకే, సో ఇక్కడ రకరకాల ఫార్మాట్ ఇచ్చారు, మనం ఏదనేది కరెక్ట్ గా చూసుకోవాలి. ఓకే, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ అండర్ ఈ ఇన్వాయిసెస్, సెలెక్ట్ సెండ్ ఫర్ ఈ ఇన్వాయిసింగ్, క్లిక్ ఆన్ ఎక్స్చేంజ్. నేను ఇది ఇస్తున్నాను, చూద్దాం. డాష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ ఐఆర్పి పోర్టల్. ఓకే, మనం ఏ విధంగా చేయగలుగుతాం? ఎక్సెల్. కోడ్ జనరేట్, ఆఫీస్ టూల్స్, ఈమెయిల్, ఎంఎంఎస్, ఎంఎస్మెయిల్. ఏది ఉండొచ్చుమా చెప్పండి. ఎక్సెల్, ఎక్సెల్. ఆఫీస్ టూల్స్. Yes is one of the mode to generate e-invoice IRP portal. Yes. Next, which of the following details will be contained in the e-invoice? చూడండి మా ఆన్సర్ చూడండి ఏదో వస్తుందో. Seller details and buyer details. Which of the following details will be contained in e-invoicing? Bank details of the seller and buyer, seller details only. ఎన్ని కంప్లీట్ అయినా 30. నిదానంగా చదవాలి. Seller details and buyer details. Seller details and buyer details. Very good. Next, which of the following are the types of movement of goods is applicable to generate e-way bill? చూడండి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. Purchases, sales, export, import. చెప్పండి. 4. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. థర్డ్, ఫోర్త్ అన్ని కరెక్ట్ ఉండొచ్చు ఒక్కోసారి. 3, 4 సెలెక్ట్ చేసుకున్నాం. Purchase. నెక్స్ట్, one of the condition to satisfy the composition dealer is composition taxable person is not eligibility to collect tax on supplies. True. Which of the following details are available in sales invoice under the invoice detail screen under the place of party? 2-3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉండొచ్చు. Which of the following details will appear in the e-way bill registered in TallyFrame? E-way bill registered of TallyFrame. E-way bill generation. Extend EWB. Which of the following components of central tax input credit tax is payable to be set up against the liability? Input tax, credit tax is payable. Central Integrated to the. Which of the following documents are to be reported to the e-invoice system? Which of the following documents are to be reported to the e-invoice system? Business to business, business to C. So which of the following are the offline mode of GST payment accepted with the government? Check. Check. Finish.
మీరు చేసింటారు ఏదైనా మిస్ అయితే వెళ్ళొచ్చు డైరెక్ట్ బ్యాక్. ఓకే, ఫినిష్ టెస్ట్. ఇంకా బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవాలంటే ప్రీవియస్ బ్యాక్ ఇస్తే వచ్చేస్తుంది. ఫినిష్. ఎస్, ఫినిష్ టెస్ట్ చూడండి. సో ప్రత్యూష టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ 12, టోటల్ స్కోర్ 12, 60%. సో ఇవి మనకి ఇలా చూపిస్తుంది. ఇవి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. 1 by 1 ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఏవైనా మిస్టేక్స్ వెళ్ళినా మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మీరు తప్పిపోయింటే అవే ఆన్సర్స్ కూడా చేసి పెడుతుంది. పర్చేజ్. ఇలాగా ఏది ఆన్సర్ కరెక్ట్ అనేది కూడా మనం ఇది పెట్టాం తప్పు, ఇది ఆన్సర్ కరెక్ట్, ఈ రెండు. ఇలా మీరు మొత్తం ఒక 8 టెస్ట్లు ఏమి ఉంటాయి. దగ్గర 500 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒక వర్డ్లో పేస్ట్ చేసుకొని వాటిని మీరు చదువుకోవచ్చు. తప్పు లేదు. ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చినామంటే ఇంకా తర్వాత ఇది కనిపించాలి, ఈ స్క్రీన్ కనిపించాలి. ఇంకా ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. 3 డాట్స్ పెట్టుకొని పైన ఇక్కడ 3 డాట్స్ పైన డౌన్లోడ్ ఇక్కడ చేసుకోవచ్చు. పైన ఇక్కడ మనకు పైన ఉంది కదా సార్, 3 డాట్స్ సెట్టింగ్స్ ఇదా? ఉంది. అదే సార్. ఉమ్. ఇక్కడ క్యాస్ట్ సేవ్ అండ్ షేర్ అని కింద లాస్ట్లో సార్, ఇక్కడ? 2 కింద సార్. ఆహా. ఇక్కడ ఓకే. డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేవ్ ద పేజ్ ఇక్కడ ఉంది చూడండి. సేవ్ ది అదే పేరు పెట్టుకోవచ్చు. పీడిఎఫ్ సేవ్ అవుతుందా? సేవ్ అవుతుంది సార్. మళ్ళీ అది ఆఫ్లైన్లో సేవ్ అవుతుంది. వెరీ గుడ్, సూపర్ చరణ్, వెల్ సెడ్. థ్యాంక్ యూ సార్. యా సూపర్. యా గైస్, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. వీటిని మీరు చదువుకోవచ్చు కూడా. ఓకే, మీకు బ్యాక్ రావాలంటే బ్యాక్ వచ్చేసి చూడండి, అయిపోయిందా? ఇక్కడ వెళ్ళి సైన్ అవుట్. అలా మీరు ఓపెన్ చేసి ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ పోర్టల్ కానీ రాసుకోవాలి. ఇది మా డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్. మీకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి, ఈ కంటెంట్ ఉంటుంది, జాబ్ పోర్టల్ కూడా ఉంటుంది. జాబ్ పోర్టల్ కూడా ఉంది కదా, చూపిస్తాను. ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్ని కూడా వాళ్ళే చూపిస్తారు. పేజెడ్ ఎంఎన్కే T5. ఇక్కడ చూడండి జాబ్స్, ఈ కంటెంట్ పక్కనే జాబ్స్ ఉంటాయి. ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. చూడండి, కర్ణాటక అకౌంటెంట్, మీనాక్షి బిల్డింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. శాలరీ రేంజ్, వ్యూ డీటెయిల్స్. సో శాలరీ ఎలా ఉంది, డేట్ ఆఫ్ పోస్టెడ్, అకౌంటెంట్ మేనేజ్మెంట్, ఎక్స్పీరియన్స్ ఇన్ జిఎస్టీ ఫైలింగ్, టీడీఎస్ ఫైలింగ్, ప్రిపేరింగ్ ఎంఐఎస్ రిపోర్ట్స్, అప్లోడ్ రిజన్. ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే చాలు. నాకు హైదరాబాద్లో కావాలి, హైదరాబాద్ అని టైప్ చేయండి. ఇక్కడ లొకేషన్, హైదరాబాద్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ ఫిల్టర్ చేసి పెడుతుంది. వేరే సెర్చ్ చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ, బెంగుళూరు చాలా జాబ్స్ ఉంటాయి. మీ ఓపిక సెర్చ్ చేస్తున్నామని ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఏముండాలి? ఫ్రెషరా, ఎక్స్పీరియన్సరా, టాలీ జాబ్స్, టాలీ అని కొట్టేసి సెర్చ్ చేసామంటే టాలీ రిలేటెడ్ మాత్రం చూపిస్తాయి. అకౌంటెంట్ కావాలంటే అకౌంటెంట్, ఎంప్లాయర్. ఓకే. సార్ చూడండి, హైదరాబాద్ లక్డీ కపుల్లో ఉందంట. వ్యూ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్చ్ 17th అప్లోడ్ చేస్తారు. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే చాలు, వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. స్కిల్స్, జాబ్ డిస్క్రిప్షన్, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్ని ఇక్కడ ఇస్తారు. ఇలా. ఓకే. పాస్వర్డ్ చేంజ్ క్లియర్ మా? యా. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఇంకా మా ఎవరికైనా ఈ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే నాకు రిమైనింగ్ ఎక్స్ట్రా 3-5 పే చేశారంటే వాళ్ళకు కూడా మెయిల్ వస్తుంది టాలీ నుంచి. లేదు సార్ నాకు నాలెడ్జ్ మాత్రమే చాలనుకునే వాళ్ళు ఎనఫ్, బలవంతం ఏం లేదు మా. ఓకేనా?